మహాభారతానికి ప్రాచీన కాలంలో ఉన్న మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ భరతఖండ, ఆప్షన్ బి పంచమ వేదం, ఆప్షన్ సి కురువంశ చరిత్ర, ఆప్షన్ డి జయ లేదా జై సంహిత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జయ లేదా జై సంహిత. మహాభారతాన్ని మొదట్లో 1,00,000 శ్లోకాలు లేనప్పుడు జయ లేదా జై సంహిత అని పిలిచేవారు. అర్జునుడి దివ్యమైన ధనస్సు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గాంధీవం, ఆప్షన్ బి విజయం, ఆప్షన్ సి కోదండం, ఆప్షన్ డి పినాకం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గాంధీవం. గాంధీవం అనేది అర్జునుడి శక్తివంతమైన ధనస్సు. భీష్మ పితామహుడి అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ విచిత్ర వీర్యుడు, ఆప్షన్ బి పాండురాజు, ఆప్షన్ సి చిత్రాంగదుడు, ఆప్షన్ డి దేవవ్రతుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి దేవవ్రతుడు. తన తండ్రి కోసం భీషణమైన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసినందున దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు వచ్చింది. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజుల పాటు జరిగింది? ఆప్షన్ ఏ 100 రోజులు, ఆప్షన్ బి 18 రోజులు, ఆప్షన్ సి 14 రోజులు, ఆప్షన్ డి 21 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 18 రోజులు. కురుక్షేత్రంలో జరిగిన మహాసంగ్రామం సరిగ్గా 18 రోజులు సాగింది. పాండవులు జోదంలో ఓడిపోయిన తరువాత ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేశారు? ఆప్షన్ ఏ 14 సంవత్సరాలు, ఆప్షన్ బి 10 సంవత్సరాలు, ఆప్షన్ సి 12 సంవత్సరాలు, ఆప్షన్ డి 13 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 12 సంవత్సరాలు. నిబంధన ప్రకారం పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ పౌండ్రం, ఆప్షన్ బి పాంచజన్యం, ఆప్షన్ సి అనంత విజయం, ఆప్షన్ డి దేవదత్తం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాంచజన్యం. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగంలో శత్రువుల గుండెలు అదిరిపోయేలా పాంచజన్య శంఖాన్ని పూరించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడికి రథసారథిగా ఎవరు వ్యవహరించారు? ఆప్షన్ ఏ శల్యుడు, ఆప్షన్ బి సాత్యకి, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి అశ్వత్థామ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శల్యుడు. దుర్యోధనుడి కోరిక మేరకు మద్రదేశ రాజైన శల్యుడు కర్ణుడి రథాన్ని నడిపాడు. మహాభారత ఇతిహాసాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ ఏ వాల్మీకి మహర్షి, ఆప్షన్ బి తులసీదాసు, ఆప్షన్ సి విశ్వామిత్రుడు, ఆప్షన్ డి వేదవ్యాసుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వేదవ్యాసుడు. వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్పగా వినాయకుడు దాన్ని లిఖించాడు. కౌరవుల మేనమామ అయిన శకుని ఏ రాజ్యానికి రాజు? ఆప్షన్ ఏ మద్రదేశం, ఆప్షన్ బి గాంధార దేశం, ఆప్షన్ సి మగధ దేశం, ఆప్షన్ డి పాంచాల దేశం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గాంధార దేశం. శకుని గాంధార దేశానికి అంటే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి రాజు. అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువులో అర్జునుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ బృహన్నల, ఆప్షన్ బి కలకుడు, ఆప్షన్ సి గ్రంథికుడు, ఆప్షన్ డి వల్లభుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బృహన్నల. ఓర్వశి శాపం వల్ల అర్జునుడు అజ్ఞాతవాసంలో 1 సంవత్సరం పాటు బృహన్నల అనే నపుంసకునిగా గడిపాడు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడిని వధించినది ఎవరు? ఆప్షన్ ఏ శిఖండి, ఆప్షన్ బి దృష్టద్యుమ్నుడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి భీముడు.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దృష్టోద్యుమ్నుడు. ద్రోణుడిని చంపడానికి పుట్టిన దృష్టోద్యుమ్నుడు ద్రోణుడు ఆయుధాలు వదిలేసినప్పుడు అతని తల నరికాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యానికి మొట్టమొదటి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎవరు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ శల్యుడు, ఆప్షన్ బి ద్రోణాచార్యుడు, ఆప్షన్ సి కర్ణుడు, ఆప్షన్ డి భీష్ముడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి భీష్ముడు. యుద్ధంలో మొదటి 10 రోజులు కౌరవ సైన్యానికి భీష్మ పితామహుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు.